హాయ్! హలో! అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కి వందే భారత్ ట్రైన్‌లో ఏమేమి ఫుడ్ పెడుతున్నారో చూసేద్దాం రండి. ట్రైన్ ఎక్కంగానే న్యూస్ పేపర్ అండ్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారండి. దాని తర్వాతయితే ఇంకా మాకు జింజర్ చాయ్‌ది ఒక పౌడర్ ఇచ్చారు. నెక్స్ట్ వేడి నీళ్ళు ఇచ్చారు. అండ్ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఒకటిచ్చారు. వాళ్ళిచ్చిన పౌడర్ ప్యాకెట్ వేడి నీళ్ళల్లో కలిపేసుకొని తాగేసేయడమే. నాకైతే నచ్చింది. మరీ అంత కాదు గానీ ఓకే. ఓకే. బావుంది. నెక్స్ట్ అయితే ఇంకా బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ జేసి మా పాపకైతే నేనిచ్చానండి తినటానికి. తనైతే ఫోన్‌లో చూసుకుంటా, నవ్వుకుంటా పాప, పాప అంటూ తింటుంది. తనని అనుకోవట్లేదు. వేరే పాప అని అనుకుంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా టిఫినొచ్చిందండి. టిఫిన్‌లో ఏమేముందో చూద్దాం. బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే ఒక మఫెట్ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ 2 ఇడ్లీ, ఒక వడ అండ్ సాంబార్ ఇచ్చారు. సాంబార్‌తో పాటు చట్నీ కూడా ఇచ్చారు. దాంతో పాటు ఒక కర్డ్ కూడా ఇచ్చారండి. ఇడ్లీ అయితే బావుందండి. సాఫ్ట్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ సాంబార్ అయితే నాకు చాలా నచ్చింది. కానీ చట్నీ అయితే కొంచెం చప్పగా అనిపిచ్చింది. మఫెట్ కూడా బావుంది. గోదావరి దాటేసరికి లంచ్ అయితే తీసుకొని వచ్చేసారండి. లంచ్‌లో కూడా మనకేమేమి ఇచ్చారో చూద్దాం రండి. నాకైతే 2 రోటీ ఇచ్చారు. అండ్ ఒక పన్నీర్ కర్రీ, అండ్ ఒక పప్పు, ఒకటి ఆలు అండ్ మటర్ కర్రీ, అండ్ వైట్ రైస్ ఒకటి, కర్డ్ ఒకటి. ఈ కర్డ్‌తో పాటు ఒక ఐస్ క్రీమ్ కూడా ఫైనల్‌గా ఇచ్చారు. టేస్ట్ విషయానికొస్తే నాకైతే అన్నీ నచ్చాయండి. మషాలాలు ఎక్కువగా లేకుండా చిన్న పిల్లలు కూడా తినటానికి వీలుగా బావుంది. మనకైతే కొంచెం చప్పగా అనిపిస్తది. కాకపోతే అడ్జస్ట్ అవ్వాలి మనం కూడా. టేస్ట్ అయితే బావుంది. ఫైనల్‌గా అయితే ఐస్ క్రీమ్‌తో ఎండ్ చేశాం. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.